అందరికీ నమస్కారం. యూటీవీకి స్వాగతం. నేను మీ యాంకర్ని వెంకటరత్నం. ఈరోజు మన మధ్య యూటీవీ వ్యవస్థాపకులు అహరోన్ ఆచార్య గారు మన మధ్యలో ఉన్నారు. నేటి సమాజంలో కులాలకి మతాలకి అతీతంగా మధ్య గొడవలు, యుద్ధ వాతావరణం నెలకొంటూ ఉంది. దాని గురించి వివరణ ఆచార్య గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం ఆచార్య. నమస్కారం అమ్మా. ఈరోజు మీరు మీ పేరు ఆచార్య అహరోన్ కదా? అయితే మీరు యూటీవీలో వేరే పేరు కూడా విన్నాం మేము. ఆ పేరు ఏంటండి? నా పేరు అరుణ్ అక్బర్ అహరోన్ సింగ్ అని. పేరు కొత్తగా ఉంది, దాని గురించి మీరు చెప్తారా? పేరు అది మీరే పెట్టుకున్నారా, అది మీ పెద్దవాళ్ళు ఎవరైనా పెట్టారు? నేనే పెట్టుకున్నాను. ఎందుకంటే ఈ మతాల మధ్యలో ఇన్ని వైషమ్యాలు, విద్వేషాలు ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. అసలు ఏంటి అని ఆలోచించినప్పుడు మనుషులంతా ఒకటే, రూపం పోలిక ఒకటే, అందరినీ సృష్టించిన దేవుడు కూడా ఒక్కడే. ఎందుకు ఈ మతాలు ఇట్లా చేస్తున్నారు? వీళ్ళందరిలో కూడా ఒక ఐక్యత కలగజేయాలని గురువారం నాడు గురుద్వారాకి వెళ్ళేది, శుక్రవారం మసీదుకి వెళ్ళేది, శనివారం హిందూ దేవాలయకి వెళ్ళేది, ఆదివారం చర్చికి వెళ్ళేది. అందుకని అందరికి సంబంధించింది ఈ మేజర్ రిలీజియన్స్ అందరం కూడా ఒకటే. మానవుల మన పోలిక, మన రూపం అంతా ఒకటే కాబట్టి మనమంతా ఒకటి కావాలనే ఉద్దేశంతో అరుణ్ అక్బర్ అహరోన్ సింగ్ అని పేరు పెట్టుకున్నాను. ఇప్పుడు చాలా చోట్ల మీరు వింటూనే ఉంటారు, చూస్తూనే ఉంటుంటారు. కులాల గురించి, మతాల గురించి గొడవలు అవుతూ ఉంటున్నాయి, యుద్ధ వాతావరణం జరుగుతుంది. వాటి గురించి మీరు ఏమంటారు? వాస్తవమే. ఈ మతాలు, కులాలు ఇవన్నీ రకరకాలుగా వేరువేరుగా పెట్టుకొని నీ మతం, నా మతం గొప్ప, నా మతం గొప్ప, నా కులం గొప్ప, నా దేవుడు గొప్ప అనేటువంటి ఈ విద్వేషాలు, గొప్పలని చెప్పుకుంటూ మా ఆచారాలు, సాంప్రదాయాలను అడ్డుగోడలుగా పెట్టుకొని రోజు రోజుకు వారిలో దూరం అయిపోతూ ఉన్నారు. ఒకే రూపం, ఒకే పోలికలు ఉన్నటువంటి మానవులంతా ఈ మతాలు, కులాల పేరు మీద దూరం అయిపోతున్నారు. వాస్తవంగా యుద్ధ వాతావరణం యూట్యూబ్లలో చూస్తుంటే భయంకరమైనటువంటి బూతు మాటలు, భయంకరమైనటువంటి పరుషవాక్యములు పలుకుతూ ఎన్నో రకాలుగా చాలా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉంటున్నారు. కానీ ఈ ఈ ఈ మత ద్వేషాలు, ఈ కుల విభేదాలు ఇవన్నీ కూడా పోవాలి అంటే దేవుడు ఒక్కడు కావాలి. అందరూ ఆ రీతిగా విశ్వసించినప్పుడు ఈ వైషమ్యాలు పోతాయి. అయితే ఈ కులాలు, మతాలు ఇన్ని ఉన్నాయని అనుకున్నప్పటికీ వీటి గురించి ఆలోచించినప్పుడు కులాలు, మతాలు అన్ని మనుషులు కల్పించుకున్నాయి. అందుకే నేను ఒక పాట కూడా రాశాను. ఆ పాట ఏంటో మాకు చెప్తారా? పాట ఇవన్నీ గురించి ఆలోచించేప్పుడు నాకు వచ్చింది. కులాలు లేవు, మతాలు లేవు, మానవులంతా ఒకటే రన్నా. కులాలు లేవు, మతాలు లేవు, మానవులంతా ఒకటే రన్నా. కులము పుట్టింది పనిని బట్టియే, మతము పుట్టింది మనసు నుండియే. కులము పుట్టింది పనిని బట్టియే, మతము పుట్టింది మనసు నుండియే. కులము కాకూడదు ద్వేషభావము, కులము కాకూడదు నీచ భావము, మతము కాకూడదు ద్వేషభావము. కులాలు లేవు, మతాలు లేవు, మానవులంతా ఒకటే రన్నా. కులాలు లేవు, మతాలు లేవు, మానవులంతా ఒకటే రన్నా అని అట్లా ఇంకా 2 చరణాలు ఉన్నాయి. ఆ చరణాలు మరి మేము రికార్డ్ చేసి యూట్యూబ్ లో కూడా దాన్ని పెట్టాలని రచించి మీరే పాడారు. అలాగే ఇంకొక వచ్చినండి, ప్రపంచంలో చాలా మంది, కోట్ల మంది దేవుళ్ళు ఉన్నారు కదా. వాళ్ళందరూ దేవుళ్ళే కరెక్టే అంటారు? అదే ఒక్కడే దేవుడు అంటారు? దేవుడు ఒక్కడే. మనం అనుకున్నట్టు ఇంత కోట్ల మంది దేవుళ్ళు లేరమ్మా. ఎవరైనా దేవుడు అన్నప్పుడు దేవుడే అంటారు తప్ప దేవుళ్ళు అనరు. సృష్టికర్తలు అని అనరు, సృష్టికర్త అని అంటారు. కాబట్టి సృష్టికర్త అయిన దేవుడు ఒక్కడే దేవుడు. ఇన్ని కోట్ల దేవుళ్ళు మనుషులు అనుకున్నట్టు లేరు. అయితే మేము ఒక్కడే దేవుడు అని అంటున్నారు కదా, అన్ని కోట్ల మంది దేవుళ్ళలో ఒక్కడే దేవుడు అని మేము ఎలా గుర్తించాలి? అది మంచిగా అడిగారు. కోట్ల మంది దేవుళ్ళు ఉన్నప్పటికీ దేవుడు ఒక్కడే. ఆ దేవుని గుణం వేరు, ఆ దేవుని గుణలక్షణము వేరు. ఇప్పుడు అన్నిటికీ కొలత ఉంది, దేవుని కూడా కొలత ఉంది అని.
మనుషులు ఇంత తర్జన భర్జన చేసి ఒకరి మీద ఒకరు ద్వేషాలు, ఈర్ష్యలు, అసూయలు, కక్షలు, యుద్ధ వాతావరణం పెంచుకునే బదులు అసలు దేవుని గుణలక్షణం ఏంటి అనేది తెలుసుకోవాలా. అసలు దేవుడు ఇంతమంది కోట్ల దేవుళ్ళు అని అనుకుంటున్నారు కదా. జువ్వకో రుచి పొర్రకో బుద్ధి అని అంటుంటారు. జువ్వకో రుచి పొర్రకో బుద్ధి, ఎవరికి నచ్చింది వాళ్ళు దేవుడు అనుకుంటున్నారు. కానీ దేవుడు ఒక్కడే. ఆ దేవుణ్ణి మనం తెలుసుకోవాలంటే ఆయన గుణలక్షణం పవిత్రత. దేవుని గుణలక్షణం పవిత్రత. ఆయనకు 3 ముఖ్యమైన లక్షణాలు. దేవుడు ఒక్కడే. ఆత్మస్వరూపి అయిన దేవుడు కూడా ఒక్కడే. ఆయన కనబడని దేవుడు. అందుకే ఆయనను సంస్కృత వేద భాషలో అంటారు నిర్గుణ బ్రహ్మన్ అంటారు. నిర్గుణ బ్రహ్మన్. ఆ దేవుడే కనబడే దేవుడికి వచ్చాడు. ఆయన ఏమంటారంటే సగుణ బ్రహ్మన్ అంటారు. అయితే కనబడని దేవునికి ఏ గుణాలు ఉన్నాయో కనబడే దేవునికి కూడా అదే గుణాలు ఉండాలా. కనబడే దేవునికి కూడా అదే గుణాలండి. నీ ఆధార్ కార్డు నువ్వేమిచ్చావో ఆధార్ నెంబరు నీ ఇంటికి వచ్చిన అదే ఉండాలి. ఆఫీసుకు పంపించిన ఆధార్ కార్డులో అదే నెంబరు ఉండాలి. ఆ వ్యక్తిని గుర్తిస్తారు. అలాగే కనబడని దేవునికి పవిత్రుడు, సత్యము, వెలుగు అని గుణలక్షణాలు. ఆ కనబడని దేవుడే భూలోకానికి నరావతారిగా వస్తాడని అంటారు కదా, అవతారమూర్తి అని. ఆ కనబడని దేవుడే కనబడే దేవుడికి వచ్చినప్పుడు ఈ కనబడే దేవుని కూడా పవిత్రుడై ఉండాలి, సత్యవంతుడై ఉండాలి, తేజోమయుడై ఉండాలి, అంటే వెలుగై ఉండాలి. అలాంటి దేవుడు ఎవరైనా ఉన్నారా? ఎస్, ఉన్నారు. ఆ కనబడని దేవుడే కనబడే దేవుడికి వచ్చాడు. ఈ లోకంలో నేనే సత్యము అన్నాడు యేసు ప్రభు. నాలో పాపముందని మీరు ఎవరైనా రుజువుపరచగలరని ప్రపంచానికి సవాల్ చేశాడు. పాపపు గుణం లేదు. నేను లోకమునకు వెలుగై ఉన్నాను అని అన్నాడు. అంటే ఆయన తేజోమయుడు. ఈ 3 ముఖ్యమైన గుణాలు ఆత్మస్వరూపైనటువంటి దేవుడు. ఆయన ఉర్దూలో అల్లా అన్నప్పటికీ, ఎబ్రి భాషలో యెహోవా అన్నప్పటికీ, సంస్కృతంలో ఓం అన్నప్పటికీ ఆ దేవుని లక్షణాలు ఈ 3 ముఖ్యమైనవి. ఆ దేవుడే భూలోకానికి శరీరధారికి వచ్చినటువంటి దేవునికి కూడా 3 లక్షణాలు ఉండాలి. ఉంటేనే ఆయన కనబడడానికి వచ్చిన అవతారమూర్తి శరీరధారిని దేవుడు అనాలి. అలాంటి గుణాలున్న దేవుడు ఒక యేసు ప్రభే. నేను సత్యము, నేనే సత్యము అని అన్నాడు. 4 పాపములను మీరు ఎవరైనా రుజువుపరచగలరా అన్నాడు. ఎవరు రుజువుపరచలేకపోయారు. నేను లోకమునకు వెలుగై ఉన్నాను అన్నాడు. కాబట్టి ఈ పవిత్రుడు, ఈ సత్యవంతుడు, ఈ వెలుగై ఉన్న దేవుడు యేసు ప్రభు. కాబట్టి అట్టి దేవుడు మరి శరీరధారి అయిన దేవుడు అని అందరికీ దేవుడుగా పవిత్రుడు. దేవుని కొలత మనం అనుకున్నాం. కొలత ధాన్యం కొలిసేటప్పుడు కిలోలో అడుగుతారు, ద్రవ పదార్థాన్ని కొలిచేటప్పుడు లీటర్లు అంటారు. దేవుని కొలిచేటప్పుడు పవిత్రుడు. ఆయన గుణాలు ప్రత్యేకమైన మానవాతీతమైన లక్షణములు కలిగినటువంటి వాడు. అట్టి ఆయనను పవిత్రుడు అనాలి. కాబట్టి అందుకే బైబిల్లో ఉంటుంది యేసు అందరికీ ప్రభువు అని అంటుంది అపోస్తల కార్యక్రమం 9:36. కాబట్టి అందరూ కూడా పవిత్రత అనే కొలత కొలిసి ఆ ఒక్కైనా అందరూ స్వీకరించి అందరం తెలుసుకుంటే అందరం కూడా ఒకటైపోతాం. అందరం కూడా ఒకటైపోతాం. అప్పుడు మనలో ఇంకా విభేదాలు, భేదాభిప్రాయాలు ఉండవు. నా దేవుడు గొప్ప, నా దేవుడు గొప్ప, నా దేవుడు గొప్ప అన్నప్పుడు ఎవరి గొప్ప వాళ్ళు చెప్పుకుంటే మరి ఎక్కడ ఐక్యత ఉంటుందమ్మా? యుద్ధ వాతావరణం కాదు, ఇంకా జనం మీద జనం తిరగబడి జనం మీద జనం కోట్లాటలతోటి చంపుకుంటారు ఒకరినొకరి. అలాగూ కాకుండా దేవునిలో ఉన్న గొప్పతనాన్ని గుర్తించాలంటున్నా. మతంలో ఉన్న గొప్పతనం కాదు. దేవునిలో ఉన్న గొప్పతనం, ఔన్నత్యం ఏంటంటే పవిత్రత, సత్యము, వెలుగు. కనబడని దేవునికి అవే గుణాలు, కనబడే దేవునికి కూడా అదే గుణాలు ఉన్నప్పుడు ఆయనను దేవుడు అనాలి. అట్టి గుణాలను గుర్తించి అందరం ఆయనను ఆరాధించినప్పుడు మనుషులంతా ఒకటవుతారు. క్రైస్తవులకే దేవుడు అంటారా? అందరికీ దేవుడా? లేదు. పవిత్రుడు అనేవాడు ఒక్కడే, సత్యవంతుడు అనేవాడు ఒక్కడే, తేజోమయుడు అనేవాడు ఒక్కడే. కాబట్టి ఈయనను మాత్రమే మనము దేవుడు అనాలి. దైవ గుణాలు ఎవరికి ఉన్నాయో దేవుడు అనాలి. ఇప్పుడు పోలీసు వాళ్ళకు ఉండేటువంటి విధానాన్ని బట్టి పోలీసు అంటారు. డాక్టర్ గుణాలను బట్టి ఏమంటారు? డాక్టర్ అంటారు. ఆయన చేసే వృత్తిని బట్టి. పోలీసులు చేసే వృత్తిని బట్టి పోలీసులు అంటారు. మెకానిక్ చేసే వృత్తిని బట్టి మెకానిక్ అంటారు. అట్లనే దేవుడికున్న లక్షణాలను బట్టి దేవుడు అనాల.
నేను దేవుడు కావాలనుకుంటే నేను దేవుణ్ణి కాలేను, నువ్వు దేవత కావాలనుకుంటే నువ్వు దేవతవు కాలేవు, ఇంకెవ్వరు కాలేరు. లక్షణాలు పవిత్రుడు, సత్యవంతుడు, వెలుగై ఉన్నటువంటి వాడు మాత్రమే దేవుడు. ఆ దేవుడు ఎవరి అంటే కనబడడానికి వచ్చిన దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారని మనం గుర్తించి సర్వమానవాళి ఒకటైనప్పుడు నిజంగా కూడా శాంతి సమాధానంతో జీవించగలుగుతాం. ఇప్పుడు బైబిల్లోనే జీసస్ గురించి ఉందా, వేరే గ్రంథాలలో కూడా ఉందా? అన్ని గ్రంథాలలో ఉన్నాడు, అన్ని గ్రంథాలలో ఉన్నాడు. ఉదాహరణకు ఇప్పుడు బైబిల్లో యేసు ప్రభు కన్యకకు జన్మించాడని కొత్త నిబంధనలు చెప్తుంది. ఆ దానికి పూర్వము ప్రవచనంగా చెప్పబడింది ఇజ్రాయేల్ ధర్మశాస్త్రమైనటువంటి బైబిల్లో యెషయా 7:14 ఉంది. ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, సర్వ సృష్టికర్తైన దేవుడు మీకు ఒక సూచన చూపెడతాడు. ఏంటి ఆ సూచన అంటే, కనబడే దేవుడికి వచ్చేట ఆయన కన్యకకు జన్మిస్తాడు. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెడతారు. ఇమ్మానుయేలు అనేటువంటి మాటకు అర్థం ఏముందంటే దేవుడు మనకు తోడని అర్థం. దేవుడు ఈ లోకములో మానవాళికి తోడుగా ఉండడానికి వస్తాడు, అవతారమూర్తి కనబడే దేవుడుగా వస్తాడని చెప్పబడింది. అది యేసు ప్రభులో నెరవేర్చబడింది. అదే కాదు, ఖురాన్లో కూడా ఉంది. ఖురాన్ షరీఫ్ సూరా 164 మరి 164లో మరి ఖురాన్ షరీఫ్ లో ఉంది, అల్లా యొక్క ఆత్మే ఈసాగా కన్యక మరియం ద్వారా ఈ లోకంలో జన్మిస్తాడని ఉంది. వాళ్ళు ఒప్పుకుంటున్నారు. యేసు ప్రభువే అల్లా యొక్క ఆత్మే ఈ లోకములు ఈసాగా యేసుగా కన్యక మరియం ద్వారా జన్మించాడు. అదే మనం హైందవ ధర్మశాస్త్రంలో చూస్తే విష్ణు సహస్రనామంలో ఓం కన్యసుతాయ నమః అని చెప్తుంది. ఓ కన్యకకు జన్మించిన దేవుడా నీకు వందనాలని చెప్తుంది. కన్యక దేవుడే కాదు, ఇంకా ఆయన లక్షణాలు చూస్తే ఇక్కడ మన శ్వేతాశ్వతరోపనిషత్తు ఇక్కడ 6వ అధ్యాయము 15వ వచనంలో చూస్తే ఒక శ్లోకం ఉంది. ఏకో హంసో భువనస్యాస్య మధ్యే సా ఏవాగ్ని సల్యే సమిష్టః తమేవ విదిత్వా అతిమృత్యుమేతి నాన్యా పంతా విద్యతే యనాయ అని ఉంది. ఏంటంటే ఈ ప్రపంచ మధ్యములో ఒకగానొక అజ్ఞాన వినాశకుడు, అతడు మాత్రమే నీటి యందున్న నిప్పు, అతనిని సాక్షాత్కరించుకొని మాత్రమే మానవుడు చావును అతిక్రమిస్తాడు, ముక్తికి వేరొక దారి లేదు అని మరి ఈ యొక్క శ్వేతాశ్వతర ఉపనిషత్తులో చాలా ప్రాముఖ్యమైంది ఈ సత్యం చెప్తుంది. మరి ఎవరు ప్రపంచానికి మధ్యలో పుట్టింది, మధ్య నుంచి వచ్చిన ఆయన ఎవరు అంటే యేసు ప్రభువే. ప్రపంచానికి మధ్య దేశం ఇజ్రాయెల్ దేశం నుంచి పుట్టి మరి అజ్ఞానాన్ని తొలగించేటువంటి అజ్ఞాన వినాశకుడు ఎవరే అంటే యేసు ప్రభువే ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఎలాంటి వాడంటే నీళ్ళ యందున్న నిప్పు లాంటి వాడు. నిప్పు నీళ్ళలో ఉంటదా? ఉండదు, ఆరిపోతుంది. కానీ నీళ్ళలో నిప్పు లాంటి వాడు అంటే పాపలోకములో పవిత్రుడు అని అర్థం. పాపలోకములో పవిత్రుడు అంటే ఏంటి? పాపము లేనివాడు. పాపం అంటే ఏంటి? కామము, క్రోధం, లోభం, మదం, మోహం, మత్సరం. ఈ కామ, క్రోధ, లోభ, మదము, మత్సరం అనేటువంటి ఈ యొక్క పాపపు లక్షణాలు అంటకుండా పుట్టి అంటకుండా జీవించిన వాడే పవిత్రుడు. ఆ పవిత్రుడు ఎవరే అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు. నిజంగా ఆయన గురించి కూడా ఇక్కడ చెప్పబడింది. ఇంకా ఇవే కాదు, అనేకమైనటువంటివి ఉన్నాయి. ఆయన మాత్రమే పాపుల కొరకు ప్రాణం పెట్టినటువంటి వాడు, చనిపోయిన వాడు. ఆయన మరణం ద్వారానే మరి లోకములో మానవునికి విమోచన కలుగుతుందని వేదశాస్త్రాలు చెప్తున్నాయి. అందుకే ఋగ్వేదంలో ఒక మాట ఉంది, ఆత్మదా బలదా యస్యఛాయామృతం యస్య మృత్యువు. ఎవని యొక్క మృత్యువు అమృతమగును ఆయన మృత్యువు మన ఆత్మలకు బలమునిస్తుందట. అంటే బలమునిస్తుందంటే నరకానికి పోకుండా మోక్షానికి వెళ్ళగలిగే బలాన్ని మన ఆత్మలకు బలమునిస్తుంది. ఈనాడు భక్తి, ఈ మతం ఉద్దేశంతో భక్తి మార్గాలు ఇవన్నీ దేవుడు అంటున్నారు ఏంటంటే ఆత్మను బలపరచుకోవడానికి. ఆత్మలు బలపడాలంటే ఎవరి మృత్యువు అమృతమైందో ఆయన యొక్క మృత్యువు మన ఆత్మలకు బలమునిస్తుంది. అందరి ఆత్మలు మనకు బలము ఇవ్వవు, కానీ ఎవరైతే చనిపోయి తిరిగి లేచారో ఆ లేచిన ఆయన యొక్క మరణం మన ఆత్మలకు బలమునిస్తుందని చెప్తుంది. కాబట్టి అన్ని గ్రంథాలలో ఉన్నది, అన్ని గ్రంథాలలో ఆయన గురించి ఉన్నది. బైబిల్ ఒక్కటే కాదు, అన్ని గ్రంథాలలో ఉన్నది. అలాగే మీ గతంలో యూటీవీ ఛానల్లో మీ గురించి అదే మీరు చెప్పారు.
ఆ, మత మార్పిడి గురించి చెప్పారు. మతం వేరు, మత మార్పిడి అంటే కాదు మార్గం అని చెప్పారు. దానికి దీనికి తేడా ఏంటి? మతానికి మార్గానికి తేడా? ఇంతకు ముందు చెప్పిన కదమ్మా, మతం అనేది మనసు నుండి పుట్టుకొస్తుంది. ఆ, మనిషికి ముఖ్యమైనది మార్గం. మనిషికి ముఖ్యమైనది మార్గం అంటే మోక్ష మార్గం. మోక్షానికి చేరాల. మనిషి ఈ లోకంలో ఎంత జీవించినా ఈ శరీరం చెత్త, మట్టికి మన్నైపోతుంది. కానీ దేవుడిచ్చిన ఆత్మ దేవుని దగ్గరకు వెళ్ళాల. దేవుడు ఉండే స్థలం ఏంటంటే మోక్షం అంటారు, పరలోకం, స్వర్గం. కాబట్టి ఆ మోక్షం చేరుకోవాలంటే, ఆ ముక్తి చేరుకోవాలంటే మరి ఈ లోకంలో మరి ఆయన గురించి ప్రవచించబడాల. మతం అనేది మనసు నుండి పుట్టుకొస్తుంది. మోక్షం అనేటువంటిది ప్రవచనాల నుండి వస్తుంది. ప్రవచనం అంటే అంటే ముందుగా, వచనం అంటే ముందుగా చెప్పబడిన ప్రవచనాలు. ఇదిగో మీ కొరకు ఓ లోకరక్షకుడు పుడతాడు అని మరి ఇజ్రాయెల్ ధర్మశాస్త్రం చెప్పబడింది. అలాగనే ఈ ప్రవచనాలు చెప్పబడింది ముందు దారి చూపెట్టడం. మీకు ఇలాగూ పాప విమోచన కలుగుతుంది, ఇలాగూ మీ ఆత్మలు బలపరచబడతాయని ఇంతకుముందు చదివినటువంటి ఈ వేద సాహిత్యములు కానీ ఇజ్రాయెల్ ధర్మశాస్త్రంలో కానీ చెప్పబడిన, ముందుగా చెప్పబడిన వచనాలు ఎవరి గురించి చెప్పబడినవో వారి ద్వారానే మనకు మార్గం, మోక్షానికి మార్గం. మతం అనేటువంటిది మనిషి నమ్ముకున్నటువంటి ఆ సిద్ధాంతాలను బట్టి మతం ఏర్పడింది. నేను ఒకటి చెప్పాను అనుకోండి, ఆ సిద్ధాంతాన్ని అనుసరించే వాళ్ళు అదొక మతం అయిపోతుంది. అందుకే రోజుకు ఒక కొత్త మతం పుట్టుకొస్తుంది. కానీ ప్రవచనాలు ఆనాడు ఋషులు, మునులు, తపస్సిద్ధులు, ప్రవక్తలు సంవత్సరాల కొద్దీ సంసార జీవితాన్ని, సామాజిక జీవితాన్ని వదిలిపెట్టి హఠయోగం ముచ్చుకొని అరణ్యములలో, కొండ గుహలలో, పర్వతాలలో తపస్సులు చేసి దైవాన్వేషణ చేసి ఆ ప్రవచనాలు రాబో సగుణ బ్రహ్మన్ అంటే శరీరధారి అయిన కనబడే దేవుని గురించి తెలుసుకున్నారు. ఆ దేవుని ద్వారానే మానవునికి మోక్షం, ముక్తి దొరుకుతుందని వాళ్ళు ప్రవచించారు. ఆ ప్రవచనాలు మనకు ముక్తికి, మోక్షానికి మార్గాన్ని చూపెడుతున్నాయి. మతం కాదు. మతం అనేది ఒక మత్తు లాంటిదమ్మా. కులం అనేటువంటి ఒక చిత్తు పేపర్ లాంటిది. కాబట్టి మతాలతోటి, కులాలతోటి మనిషికి మోక్షం దొరకదు. కానీ ఏవైతే వివిధ మత ప్రవక్తలు, ఋషులు, మునులు, తపసిద్ధులు ప్రవచించిన ఆ ప్రవచనాలు మనం తెలుసుకుంటే మనం మోక్షానికి మార్గం, నిత్యత్వానికి మార్గం తెలుస్తుంది. కాబట్టి మతాలతోటి ప్రయోజనము లేదు. కానీ ఆ మార్గం మనకు కావాలి. మనిషికి ఈ లోకములు ఎన్ని కోట్లు, ఎన్ని ఆస్తులు, అంతస్తులు, పదవులు, హోదాలు, ఘనతలు, లౌకిక ఆధిక్యతలు ఎన్ని సంపాదించినా ఇవి మోక్షానికి తీసుకెళ్ళవు. ఈనాడు మతాలను బట్టి మీరు అన్నట్లు నిజంగా ఎంతో మారణ హోమాలు చేస్తున్నారు. భయంకరమైన యుద్ధ వాతావరణం ఉంది. ఇదంతా అజ్ఞానం. ఈ మాయలో ఉన్నారు. మాయలో ఉండి ఇదే మతమే గొప్పదనుకుంటున్నారు. కాదు. మతం ముసుగులో ధనాన్ని సంపాదిస్తున్నారు, పదవులను సంపాదిస్తున్నారు, హోదాలను సంపాదిస్తున్నారు. మతం పేరు చెప్పి ఎన్నెన్నో చేస్తున్నారు. కానీ మతం ముఖ్యం కాదు, మార్గమే ముఖ్యమైనటువంటిది, మోక్షానికి మార్గం. కాబట్టి ఆ మార్గం తెలుసుకోవాలంటే మనం ప్రవచనాలు, ఈ ప్రవక్తలు, ఈ ఋషులు, మునులు, తపస్సిద్ధులు ప్రవచించిన ప్రవచనాలలో ఉన్నటువంటి సత్యమే మోక్షానికి మార్గము చూపెడుతుంది. కాబట్టి ఎక్కువ మనం ఆధ్యాత్మిక సాహిత్యాలను అన్వేషిస్తే మనకు మార్గం దొరుకుతుందమ్మా. అర్థమైంది అనుకుంటా. విషయాలు మీరు చాలా సందేహాలు తీర్చారు మాకు. మరికొన్ని సందేహాలతో నెక్స్ట్ టైం వస్తాం. ఓకే, మంచిదమ్మా.